Good morning, children. Unit 5th, The Storied House Part 2, written by Vaman Govind Hoval. ఓకే, మన ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క హౌస్ వార్మింగ్ సెరమనీ ఏదైతే ఉందో అది చాలా చక్కగా, చాలా స్వింగ్గా, చాలా బంధువులతోని అతిథులతోనూ చాలా చక్కగా జరుగుతున్న సమయంలోని ఒక అన్డ్రెమ్ట్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఊహించిన ఒక సంఘటన జరుగుతుంది. అయితే చూడండి, అయితే ఆ యొక్క ఈ బయాజీ ఎవరైతే ఉన్నారో ఆ బయాజీ యొక్క ఇల్లు 4 వైపుల గోడలు అవన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. ఓకే ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 144. బయాజీ వాజ్ ఫ్రాంటిక్, హీ ర్యాన్ అరౌండ్ క్రయింగ్. ఫ్రాంటిక్ చూడండి, బయాజీ వాజ్ ఫ్రాంటిక్. ఫ్రాంటిక్ మీన్స్ FRANTIC, unable to control emotions. చూడండి, అయితే ఈ యొక్క బయాజీ ఏంటంటే తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. చూడండి, తను ఎంతో కష్టపడి తన యొక్క కళ తను ఆ యొక్క సోల్డ్ హౌస్ నిర్మించాలని చెప్పేసి తను నిర్మించి చాలా చక్కగా తనకు నచ్చిన విధంగా కట్టుకొని ఆ యొక్క ఇల్లు అనేది కాలిపోతూ ఉంటే ఈ యొక్క బయాజీ తను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అందుకనంటే బయాజీ వాజ్ ఫ్రాంటిక్. ఫ్రాంటిక్ మీన్స్ అనేబుల్ టు కంట్రోల్ ఎమోషన్స్. తను ఆ బాధని, ఆ యొక్క దుఃఖాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. చూడండి, మై హౌస్, మై సోల్డ్ హౌస్, ఇట్స్ ఆన్ ఫైర్. మై హౌస్, నా ఇల్లు, నా సోల్డ్ హౌస్, నా అంతస్తుల భవనం, ఇట్స్ ఆన్ ఫైర్, కాలిపోతుంది అని చెప్పేసి తను పెద్దగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మై ఎనిమీ హ్యాస్ టేకెన్ రివెంజ్ ఆన్ మీ. నా శత్రు ఎవరైతే ఉన్నారో తాను నా మీద పగ తీర్చుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. హీ ఎంటర్డ్ ద రోరింగ్ ఫ్లేమ్స్ క్రయింగ్. హీ ఎంటర్డ్ ద రోరింగ్ ఫ్లేమ్స్. చూడండి, అయితే ఆ యొక్క మంటలు అనేవి ఎగసి పడుతున్నాయి. అయినప్పటికీ కూడాను తను ఆ యొక్క సోల్డ్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాడు. ఎవరు? బయాజీ. క్రయింగ్, మై హౌస్, మై హౌస్. ఈ క్లైంబ్డ్ అప్, పుల్డ్ ద పిక్చర్స్ ఆఫ్ బుద్ధ అండ్ బాబా సాహెబ్ ఫ్రమ్ ద వాల్స్ అండ్ హోల్డ్ దెమ్ డౌన్. చూడండి, తను ఆ మంటలు ఎగసపడుతున్నప్పుడు కూడాను తను ఆ మంటల్లోకి తను ఎంటర్ అయిపోయి ఆ గోడకు తగిలించిన యొక్క బాబాసాహెబ్ అంబేద్కరు, అలానే లార్డ్ బుద్ధ, జ్యోతిరావు పూలే ఈ యొక్క పిక్చర్స్ని తాను తీసేసి తాను దూరంగా విసిరివేస్తాడు. ఆ మంట నుంచి దూరంగా విసిరివేస్తాడు. హాల్డ్ దెమ్ డౌన్. చూడండి, హాల్డ్ దెమ్ డౌన్. హాల్డ్ దెమ్ మీన్స్ త్రో. ఓకే, విసిరివేస్తాడు కిందకి. చూడండి, ఇక బయాజీ తాను ఎంతో నిజాయితీగా, ఎంతో ఒక మంచి పర్సనాలిటీ గల వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ మంటల్లో కాలిపోతున్న పిక్చర్స్ని కూడా తను కాపాడాలనుకుంటున్నాడు. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ యొక్క అంతస్తులోని ఉన్న పిక్చర్స్ని, ఆ ఫ్రేమ్డ్ పిక్చర్స్ని తాను బయటికి విసిరివేస్తాడు. చూడండి, యాజ్ హీ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టెయిర్స్ ఇట్ crumbled down in flames. చూడండి, as he was about to come down the stairs it crumbled down in flames. చూడండి, crumbled means broke down or fell down. broke down మొత్తం నాశనం అయిపోయింది. fell down కుప్పకూలిపోయింది. crumbled down in flames మొత్తం కూడా. as he was about to come down the stairs it crumbled down in flames. ఆ మంటల్లోని ఆ ఫ్లోర్స్ అన్ని తగలబడిపోతున్నాయి. People pulled up water from a nearby well to put out the dreadful fire, but it could not be easily contained. అయితే అక్కడున్న ప్రజలు, వచ్చిన హౌస్ వార్మింగ్కి వచ్చిన యొక్క బంధువులు, అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, పీపుల్ పుల్డ్ అప్ వాటర్ ఫ్రమ్ ఏ నియర్ బై వెల్ టు పుట్ అవుట్ ద డ్రెడ్ఫుల్ ఫైర్. దగ్గరలో ఉన్న బావి నుంచి వాటర్ తీసుకొచ్చేసి ఆ మంటలు ఆర్పివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇట్ కుడ్ నాట్ బి ఈజీలీ కంటైన్. కానీ ఆ యొక్క మంటలను ఆర్పివేయలేకపోతున్నారు. ఓకే, బయాజీ జంప్ డౌన్, క్విక్ జంప్, పీపుల్ షౌటెడ్. అయితే ఆ యొక్క వాళ్ళంతా కూడా, అక్కడున్న ప్రజలంతా కూడా ఏమంటున్నారంటే అరుస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారంటే, బయాజీ జంప్ డౌన్ క్విక్, త్వరగా కిందకి జంప్ చేయి, దూకు అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. క్విక్ జంప్, పీపుల్ షౌటెడ్, పెద్దగా అరుస్తున్నారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వర్ క్రైయింగ్ అండ్ స్క్రీమింగ్. ఉమెన్ అంటే మహిళలు, అలానే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే
వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అండ్ స్క్రీమింగ్, షౌటింగ్, పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. నౌ దట్ ద స్టేర్ కేస్ హ్యాడ్ కొలాప్స్డ్. నౌ దట్ ద స్టేర్ కేస్ హ్యాడ్ కొలాప్స్డ్, నో వన్ కుడ్ గో అప్. అయితే స్టేర్ కేస్ మొత్తం కూడా కుప్పగూలిపోయిపోయింది. నో వన్ కుడ్ గో అప్, ఎవరు కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. Scorched in the flames. Okay, scorched in the flames. Scorched means burned. Scorched, SCORCHED. Scorched means burned. Scorched means burned. మొత్తం కూడా తగలబడిపోయింది, కాలిపోయింది. ఓకే, burned. Scorched the flames, Bayaji ran around like a trapped creature. Okay, చూడండి, బయాజీ ర్యాన్ అరౌండ్ లైక్ ఏ ట్రాప్డ్ క్రీచర్. బయాజీ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ట్రాప్డ్ క్రీచర్, ఏదైనా ఒక జంతువుని, ఒక యానిమల్ని గొలుసు పెట్టి కట్టేస్తే ఎలా ఉంటుందంటే, ఆ యొక్క జంతువు కానీ ఆ యానిమల్ కానీ తప్పించుకోవడానికి వీల్లేదు. అలానే ఇక్కడ కూడా ఏదంటే, బయాజీ ఆ ఎగసిపడుతున్న మంటల్లోకి తను వెళ్ళిపోయాడు. ఆ మంటల నుంచి బయటికి రావడానికి రాలేకపోతున్నాడు. ఎలాగంటే లైక్ ఏ ట్రాప్డ్ క్రీచర్, ఒక బందీ అయిపోయాడు. ఓకే, ట్రాప్డ్ క్రీచర్. Howling all the time. Howling means shouting. Howling, HOWLING. Howling means shouted. Howling means shouted. చాలా పెద్దగా అరుస్తున్నాడు, ఏం చేయాలో తోచని పరిస్థితి. ఓకే, హౌలింగ్. ఓకే, ట్రాప్డ్ క్రీచర్ హౌలింగ్ ఆల్ ద టైమ్ అంటే మొత్తం కూడా పెద్దగా అరుస్తున్నాడు. ఏమని? మై హౌస్, నా ఇల్లు అని పెద్దగా అరుస్తున్నాడు. ఏం నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఓకే, అండ్ దెన్ ద అప్పర్ స్టోరీ ఇట్ సెల్ఫ్ కేమ్ డౌన్ విత్ ఏ క్రాష్, అండ్ అలాంగ్ విత్ ఇట్ బయాజీ విత్ ఏ రీసౌండింగ్ థర్డ్, పీపుల్ పుల్డ్ హిమ్ అవుట్. అండ్ దెన్ ఆ తర్వాత ఏమైందంటే, అప్పర్ స్టోరీ ఇట్ సెల్ఫ్ కేమ్ డౌన్ విత్ ఏ క్రాష్. అప్పర్ స్టోరీ అంటే పైన ఉన్న అంతస్తు మొత్తం కూడా కుప్పకూలిపోయింది, కూలిపోయింది. క్రాష్ మీన్స్ కొలాప్స్డ్. అండ్ అలాంగ్ విత్ ఇట్ బయాజీ విత్ ఏ రీసౌండింగ్ థర్డ్. అంటే ఎలా ఉందంటే, అది వచ్చిందంటే చాలా రీసౌండింగ్ వచ్చింది. థర్డ్, పీపుల్ పుల్డ్ హిమ్ అవుట్. అయితే ఆ యొక్క ప్రజలు ఏంటంటే, ఆ యొక్క బయాజీని బయటికి లాగారు. బయాజీ వాజ్ బర్న్డ్ ఆల్ ఓవర్. చూడండి, అయితే బయాజీ మొత్తం తను కాలిపోయాడు. అంటే ఆ స్టేర్ కేస్, అప్పర్ స్టోరీ కేసు కూలిపోవడము, ఈ బయాజీ తను కింద పడిపోవడం, రెండు ఒకేసారి జరిగాయి. థర్డ్ అనే శబ్దంతో జరిగిపోయాయి. ఈ లోపల అక్కడున్న ప్రజలు మొత్తం కూడాను ఆ యొక్క బయాజీని కిందకి లాగారు. పుల్డ్ హిమ్ అవుట్. బయాజీ వాజ్ బర్న్డ్ ఆల్ ఓవర్. బయాజీ మొత్తం కూడా కాలిపోయాడు. హీ వాజ్ స్టిల్ వెయిలింగ్. వెయిలింగ్ మీన్స్ క్రయింగ్. చూడన్న, వెయిలింగ్, WAILING. వెయిలింగ్ మీన్స్ క్రయింగ్. తను బాగా ఏడుస్తున్నాడు. క్రయింగ్, మై హౌస్. బయాజీస్ children encircled him and cried their hearts out. చూడండి, బయాజీస్ చిల్డ్రన్ ఎన్సర్కిల్డ్ మీన్స్ రౌండ్. అయితే ఆ యొక్క బయాజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే బయాజీని చుట్టుముట్టారు. బయాజీకి రౌండ్ చేశారు. ఎన్సర్కిల్డ్, రౌండెడ్. ఓకే, ఎన్సర్కిల్ హిమ్ అండ్ క్రైడ్ దేర్ హార్ట్స్ అవుట్ అంటే వాళ్ళు గుండెలు పగిలే విధంగా వాళ్ళు ఏడ్చారు. ఓకే, అంటే హార్ట్స్ అవుట్ అనేది చాలా బాధాకరంగా, సాడ్. హార్ట్స్ అవుట్ మీన్స్ ఇయర్, సాడ్, చాలా విచారకరంగా, బాధాకరంగా వాళ్ళు ఏడ్చారు. ద గెస్ట్స్ వర్ బిజీ పుట్టింగ్ అవుట్ ద ఫైర్. అయితే ఎవరైతే గెస్ట్స్ వచ్చారో, అతిథులు వచ్చారో వాళ్ళంతా కూడా ఏంటంటే ఆ మంటను ఆర్పే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆల్ బయాజీస్ హోప్స్ హ్యాడ్ బీన్ రెడ్యూస్డ్ టు యాషెస్. అంటే ఈ బయాజీ యొక్క కళ అనేది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఓకే, వాట్ వాజ్ ద యూజ్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ ద ఫైర్ నౌ? ఓకే, వాట్ వాజ్ ద యూజ్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ ద ఫైర్ నౌ? అయితే అప్పుడు అన్నాడు బయాజీ ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు మా మంటలు ఆపడం వల్ల ఏమి లాభం అని చెప్పేసి ఒక నిస్సహాయంగా తను మాట్లాడుతున్నాడు. చూడండి,
See the page number 145. Bayazi was badly burned and he was in great agony. Bayazi was badly burned and he was in great agony. Agony means a great pain. Great pain. Agony. A-G-O-N-Y. A-G-O-N-Y. Great pain. Great pain. గ్రేట్ పెయిన్ అంటే ఆ యొక్క పెయిన్ బాగా చాలా బాధాకరం అంటే ఆ ఎగని అనేది మనం వీ కాంట్ డిస్క్రైబ్ అంటే మనం వర్ణించలేము. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.